హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సాతాను మనల్ని మోసం చేస్తాడు, మొదట వేరు చేస్తాడు, తర్వాత నాశనం చేస్తాడు. చివరికి శాపవాదికి చోటు ఇవ్వకుడే. మభ్య పెడుతున్నాడు అవ్వని. నువ్వు ఈ పండు తింటే దేవునిలాగా అయిపోతారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నా కదా, మేమేంటి ఆ పండు తిని ఎంత బాగుందో. మేము చాలా పళ్ళు తిన్నాం, రుచులు అన్ని రుచులు తిన్నామయ్యా. ఇప్పుడు ఏమో తినకపోతే అనొచ్చు కదా. అక్కడ చాలా ఈరోజు కూడా చూడటంలే, కొన్ని ఫలాలు దొరకవు మరికి. ఇప్పుడు దేవుడు ఎంత వగరు, తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు ఇన్ని చేశాడు దేవుడు. అనుభవించండి, ఆనందించండి, హెల్తీగా ఉండండి అంటే ఇది తిను, ఇది తిను. ఆ రోజు ఆ చెట్టు చూపించింది, ఈరోజు మనకి ఏది మనుషుడు తినకూడదు అదే తింటున్నాడటండి. ఎక్కువ ఏం తినొద్దు అంటాడు చెప్పండి? ఫ్రైడ్ తినొద్దు, క్యాన్సర్ వస్తుంది. స్మోక్ చెయ్యొద్దు, టీబీ వస్తుంది. బ్రాందీలు, విస్కీలు, లిక్కర్లు తాగొద్దు, గుండె చెడిపోతుంది, బతుకు నాశనం అయిపోద్ది. ఏం లేకపోయినా ఉంటాం, కానీ లేకపోతే మేము కాఫీ పెద్ద తాగుబోతులు కాదు వీళ్ళు. మేము పెద్ద ఎన్ని తాగమండి, కాఫీ లేకపోతే ఉండలేనండి. టీ తాగకపోతే అసలు నా బుర్ర పనిచేయదు అన్నాడు ఆయన. దేనికైనా సరే నువ్వు ఎడిక్ట్ అయిపోతున్నావంటే అది సాతాను నిన్ను ప్రభావితం చేస్తున్నాడండి. దేవుడు చేసినవన్నీ మంచివే, నీ ముందు పెట్టిన దాన్ని ప్రార్థన చేసుకొని తినమన్నాడు దేవుడు. ఎప్పుడైతే వారిని సైతాను నువ్వు దేవుళ్లాగా అవుతాడు, నేను దేవుళ్లాగానే ఉన్నామయ్యా, మమ్మల్ని ఆయన స్వరూపంలోనే చేసుకున్నాడు, మమ్మల్ని ఆయనలాగా ఉన్నాడు, మాకు అన్ని స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పుంటే పోయి ఉండేది. అపవాది పెట్టిన ఆశ, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి దేవుని వలన పుట్టినవి. ఈరోజు కూడా ఏమొస్తాయో నీకు ప్రార్థన చేసుకుంటే, దేవుడు అంటే ఏమొస్తాయో నీకు? ఉద్యోగం వదిలిపెట్టి, భవిష్యత్తు వదిలిపెట్టి నువ్వు సేవకు వెళ్తే నీ బతికే ఎందుకు పనికి వస్తుందయ్యా? ఎందుకంటే ఈ సేవకు రారు మన ఎవరి బిడ్డలు? ఎందుకు పంపరు తల్లిదండ్రులు? ఆడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి పొద్దున సాయంత్రం ఓటీలు చేసుకొని, డ్యూటీలు చేసుకొని, లీవ్ లేదండి, ఊపిరాడేవటం లేదండి, బెండు తీస్తున్నారండి. ఏం చేస్తున్నారంట? బెండు తీసేస్తున్నారు, అయినా కూడా అక్కడికే పోతారు, బెండు తీసేకూడదుగా పోతారు. అంటే ఏమనుకుంటున్నారు? లోకంలో చాకిరీ చేస్తున్నారు ఆ జీతం కోసం. నెలాఖరున వస్తుంది చూడండి జీతం. అరే దేవుడు నీకు సకల ఆశీర్వాదాలు ఇస్తానంటే నీ 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 తొట్టిలో ఉన్న పిండి అయిపోకుండా, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోకుండా నేను దీవిస్తాను. నీ జీతం నీకు సరిపోగా మిగిలేటట్టు చేస్తాను. నా గిన్నె నిండి పొర్లుతుంది. కానీ వాళ్ళు చూడండి, సాతాను మాట వింటున్నాడు విశ్వాసులు కూడా. లోకానికే చాకిరీ చేస్తున్నారు, ఏమైనా చేస్తారు, ప్రాణాలు కూడా పెడతారు లోకంలో ఉన్న వాటి కోసం. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమొస్తుందో నాకు ప్రశ్నిస్తారు. దేవుని ఆశీర్వాదాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికే గోచరం కావండి. ఖచ్చితంగా దేవుడు ఎవరికి అచ్చుండేవాడు కాదు. నా నిమిత్తము ఎవడైనా తన తల్లిదండ్రులైన, అన్నదమ్ములైన, అక్కజల్లైన, ఇంటినైనా, పొలములైనా, భూములైనా విడిచిపెడితే ఇప్పుడు ఇహమందు పరమందు హింసలతో పాటు 100 రెట్లు. ఎందుకు అందరు రావట్లేదంటే ఆ ఒక బ్రాకెట్లో ఉంది అది, హింసలతో పాటు. చూడండి, ఆ మాట లేకుండా ఉంటే ఈ పాటికి అందరు సేవకులై ఉండేవాళ్ళే. అది వద్దు, కూర్చొని తింటున్నట్టుంటే సరిపోద్ది అనమాట. హింసలతో పాటు 100 అంతలు ఇస్తానన్నాడు. శ్రమలు ఉంటాయి సేవలో, ఎక్కడైనా శ్రమ ఉంది. దేవుని కోసం శ్రమ పడటం గొప్ప భాగ్యం. సైతాన్ని నమ్మిన వాళ్ళని నేను ఎక్కిస్తాను అంటాడండి. ఎక్కిస్తాడు, నిన్ను అమాంతంగా వదిలేస్తాడు అక్కడి నుంచి. ఏమవుద్ది? నువ్వు ఎంత ఎక్కావో గొప్ప కాదు, అక్కడ నీకు సురక్షిత ఉందా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అంటే నాతో ఉండు అని అడుగుతున్నాడు దావీదు. మనం ఏ లెవెల్లో ఉన్నా పర్వాలేదు, ఆ లెవెల్లో ప్రభువు మనకు తోడున్నాడా అన్నది ముఖ్యం. ప్రభువు లేని శిఖరమైన
అది సమాధేనండి. ప్రభువు లేని చోటు అది భక్తిహీనుల గుడారాలు ఉండటం కంటే నాకు దేవుని మందిరంలో ద్వారపాలకుడిగా ఉండటం నాకు మేలన్నాడు. నెక్స్ట్ జనరేషన్ అని చాలా ఇంపార్టెంట్ అయింది. సాతాని గురి అంతా నెక్స్ట్ జనరేషన్ మీద ఉంది. ఇప్పుడు నిన్ను పాడు చేసేది నీ కోసం కాదు, నీది అటగా పడైపోయావు నువ్వు. నీ వంశము, నీ బిడ్డలు కూడా నాశనం చేయడానికి వాడు ప్రణాళిక వేస్తున్నాడు. తిరిగి వద్దాం ప్రభు దగ్గరికి. దూరంగా ఉన్న వారిని ప్రభువు తన రక్తంలో సమీపంగా చేసి, తన రక్తంతో పెనవేసి శుద్ధులుగా చేసి క్రొత్త జీవితం ఇవ్వడానికి సెలవులో తన ప్రాణాన్ని ఇచ్చాడండి. మనిషికి దూరం పెరగటమే కాదు, దేవునికి మనిషికి దూరం పెరిగింది. దేవునికి మనం దగ్గర అయినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా దగ్గర అవుతాం. సిలువ నిలువకర్ర, అడ్డుకర్ర. నువ్వు దేవునితో సరైన మరుక్షణంలో నీ పక్కవారితో నీవు సమాధానంగా ఉంటావు. అట్టి కృపలో దేవుడు మనకు ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మమ్మల్ని భ్రమ పెట్టే సాతాను ఉచ్చుల్లో నుంచి మమ్మల్ని తప్పించు నాయన. వాడి తంత్రాలు ఎరిగిన వారమై ఉండటకు, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండటకు సహాయం ఇచ్చాడు. మమ్మల్ని వేరు చేయాలని, పాడు చేయాలని వాడు చేస్తున్న స్కీమ్స్ అన్నిటినీ చెదరగొట్టున్నాయన. సేవకులలో ఐక్యత లేని స్థితి, అంచె దినాలలో దేవుని నామానికి మహిమ రావడానికి ఆటంకపరచబడుతుండగా పరిశుద్ధాత్మను కుమ్మరించయ్యా. నీ ప్రేమతో మమ్మల్ని బంధించయ్యా. ఈ అంచె దినాలలో దేశంలో ఉన్న విభజనలు, ప్రపంచంలో ఉన్న విభజనలు, క్రైస్తవ సంఘములో ఉన్న విభజనలను అంతము చేయటికే కదా పరము నుండి దిగి వచ్చావే. మా సమస్యలు ఎరిగిన వాడు, మా బలహీనతను ఎరిగిన వాడివి తండ్రితో మమ్మల్ని సమాధానపరిచి ఆ పరలోక రాజ్యములో నీతో కలిసి యుగయుగములు తరతరములు ఉండలాగున ఆ పరలోకపు పట్టణములో జీవించే భాగ్యమును మాకందరికీ దయచేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.